Okay, good evening everyone. My name is Satish. I am an English methodology faculty and now I am working in both states. Okay. Now we are going to discuss unit number 5 comprehension table. Unit number 5 comprehension table. Which is the unit number 5 approaches, methods and techniques. Approaches, methods and techniques unit number 5. It is very important chapter in all competitive examinations like TET 2, TRT, DSC, CTET 2, Gurukula. Okay, who are prepared to these competitive all competitive examinations, it is very useful chapter for competitive examination. Okay na, 100% we will get the marks from these chapters. 100% మనం స్కోర్ చేయొచ్చండి. ప్రతి ఎగ్జామినేషన్ లో సీటెట్ లో కానీ, టీఆర్టీ లో కానీ, డిఎస్సి లో కానీ, గురుకులాలో కానీ ప్రతి ఎగ్జామినేషన్ లో ఈ చాప్టర్ నుంచి బిట్ 100% ఉంటుంది అనడానికి నిర్ణయము ఒక ఆధారాన్ని మీకు ఈ రోజు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. చూడండి, యూనిట్ నెంబర్ 5 అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ని ఒక కాంప్రహెన్షన్ టేబుల్ లోకి నేను తీసుకొని వచ్చేసాను. ఓకేనా, జస్ట్ ఈ టేబుల్ మీరు ఐడెంటిఫై చేస్తూ వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ ద మెథడ్స్ అండ్ అప్రోచెస్, ఆ వేరియేషన్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్ నుంచి మార్క్ మిస్ అవ్వడానికి స్కోప్ ఉండదు. ఓకేనా, మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఈ విషయాలు, ఇలాంటి అనేకమైన విషయాలను మీరు మరెన్నో తెలుసుకోవాలంటే సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ అనే యాప్ ను మనము ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? ప్లే స్టోర్ లోకి వెళ్ళి సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయి లాగిన్ అయితే అక్కడ సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్, సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ 2022 అనే ఒక లోగోతో యాప్ ఓపెన్ అవుతుంది. సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ అనే ఒక లోగోతో ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్లే స్టోర్ లోకి వెళ్ళి సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే సతీష్ మెథడాలజీ లాజిక్స్ అనే ఒక లోగోతో మనకు యాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఆ యాప్ ను మనం చూసినట్లయితే అక్కడ ఏం సార్ లాజిక్స్ అని ఎందుకు పెట్టారు సార్ అంటే ఇక్కడ లాజిక్ ఉన్నది కాబట్టి లాజిక్స్ అని పెట్టాను. అవునా, లాజిక్ గా విద్యార్థికి, స్టూడెంట్ కి క్షుణ్ణంగా సులభ రీతిలో నేను మైండ్ లైక్ సబ్జెక్ట్ ప్రజెంట్ రీచ్ చేయగలుగుతాను. అవునా, పంపించగలుగుతాను. ఆ ఎబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను లాజిక్స్ అని పెట్టాను. మీరు ఎందరో క్లాసెస్ వినింటారు, ఎన్నెన్నో కోచింగ్ సెంటర్ లో ఎందరో ఫ్యాకల్టీ క్లాసెస్ వినింటారు. నా క్లాస్ భిన్నంగా ఉంటుంది అనడానికి ఇదే అంటే నిదర్శనం. అవునా, మీరు చూడండి, ప్రతి చాప్టర్ లోని ఇలాంటి ఒక లాజిక్స్ లో నేను ప్రజెంట్ చేయడానికి నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నిస్తున్నాను. ఓకేనా, అందులో భాగంగానే యూనిట్ నెంబర్ 5 ని ఒక కాంప్రహెన్షన్ టేబుల్ లెక్క మొట్టమొదటిగా తీసుకొని వచ్చాను. చూడండి, అవునా, ఈ టేబుల్ మీరు ఐడెంటిఫై చేస్తే మీకు మార్క్ 100% ఉంటుంది. చూడండి, యూనిట్ నెంబర్ 5 అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశాడు అంటే జస్ట్ ఒక 10 minutes మీకు బ్రీఫ్ గా ప్రజెంట్ చేస్తాను. చూడండి, ఎడ్వర్డ్ ఈ యాంటోనీ అనే అతను 1965 లో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకుముందు ఎవరు ట్రై చేశారు సార్ అంటే ఎర్లీ అప్లైడ్ లింగ్విస్టిక్స్. ఎవరు సార్ వాళ్ళు అంటే ఆటో జెఫర్సన్, హెరాల్డ్ ఈ పామర్, హెన్రీ స్వీట్. ఓకేనా, HOH ఎర్లీ అప్లైడ్ లింగ్విస్టిక్స్, హెరాల్డ్ ఈ పామర్, ఆటో జెఫర్సన్, హెన్రీ స్వీట్ అనే వీళ్ళు ముగ్గురు ప్రయత్నించిన తర్వాత ఎడ్వర్డ్ యాంటోనీ అనే అతను టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని టోటల్ గా 3 విషయాలకి విశదీకరించడం జరిగింది. అవి ఏవి సార్ అంటే అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. వాట్ ఆర్ ద 3 levels of conceptualization terms according to Edward Anthony? Approach, method and technique. This is the unit number 5 approaches, methods and techniques introduced by Edward Anthony 1963. ఓల్డ్ అకాడమిక్ బుక్ లో 1963 ఉంది. ప్రజెంట్ మనకు మనకు అకాడమిక్ బుక్ రిలీజ్ అయినాయండి. ఏపీలో మనకు అకాడమిక్ బుక్స్ రిలీజ్ అయినాయండి. ఈ టెక్స్ట్ బుక్స్ లో మనకు 1965 అని ఇస్తున్నాడు. ఈ టెక్స్ట్ బుక్స్ లో మనకు 1965 ఇస్తున్న బీఈడి లేటెస్ట్ అకాడమిక్ బుక్స్ ఆధారంగా నేను మీకు విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా, 1965 అని ప్రెసెంట్ టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి మనం 65 నే గుర్తు పెట్టుకోవాలి. ఐడెంటిఫై 3 levels of conceptualization, approach, method and technique. What is the approach? Approach is a set of correlated assumptions. Approach is a set of correlated assumptions. కొన్ని అంశాల కలయికే అప్రోచ్. అప్రోచ్ దేని గురించి మాట్లాడుతున్నా అంటే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్. నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్, హౌ ఏ లాంగ్వేజ్ లెర్న్, భాష ఎలా నేర్చుకోవాలని చెప్తుంది ఏదంటే అప్రోచ్ అనేది. ఇంకా ఏం మాట్లాడుతుంటే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, భాష ఎలా పుట్టుకొచ్చింది, ఎలా డెవలప్ అయింది, హౌ టు లెర్న్ దట్, హౌ ఏ లాంగ్వేజ్ ఆరిజినేటెడ్, హౌ ఏ లాంగ్వేజ్ డెవలప్, హౌ ఇట్ ఈస్ లెర్న్. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ డీల్స్ టు అప్రోచ్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ఈ బిట్ అడిగాడు. ఎప్పుడు అడిగాడు? మనకు ఎడ్వర్డ్ యాంథోనీ మీద 21/2/18 టెట్ లో బిట్ అడిగాడు. అవునా, నెక్స్ట్ బిట్ మనకు అప్రోచ్ మీద బిట్ ఎప్పుడు పడిందంటే 23/2/18 ఏపీ టెట్ లో అడిగాడు. 22/3/18 ఏపీ టెట్ లో బిట్ అడిగాడు. అవునా, నెక్స్ట్ పాయింట్, అప్రోచ్ డిపెండ్స్ ఆన్ 3 principles. అప్రోచ్ డిపెండ్స్ ఆన్ 3 principles. వాట్ ఆర్ దే? సెలక్షన్, గ్రేడేషన్ అండ్ ప్రెజెంటేషన్. ఓకేనా, అప్రోచ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ 3 principles. వాట్ ఆర్ దే? సెలక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్. ఎవరు చెప్పారు? హెరాల్డ్ పామర్ and
ఏఎస్ హార్న్ బై అవునా these two advocates are suggested three systematic principles of approach. Who are they? Harold Palmer and A.S. Hornby. What are the systematic principles of approach? Selection, gradation and presentation. Approach definition 23/2/18 అడిగాడు. Next concept is method. Method is a overall plan for orderly presentation of the language material. ఓకే నా సబ్జెక్ట్ ను ఆర్డర్ గా ప్రజెంట్ చేసేది ఏదంటే మెథడ్. అవును ఆ సబ్జెక్ట్ మనం క్లాస్ రూమ్ లో యాజ్ ఎ టీచర్ గా క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ మనం ప్రజెంట్ చేయాలంటే ఓవరాల్ గా మనకు ప్లాన్ ఉండాలి. ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా వాళ్ళ కాంప్రహెన్షన్ లెవెల్ చెక్ చేసుకోవాలనేది మనకు ప్లాన్ ఉంటుంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లో కూడా కాన్సెప్ట్ టెక్స్ట్ లో ఎలా ప్రజెంట్ చేయాలో టీచర్ కి ఓవరాల్ గా ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ఓవరాల్ ప్లాన్ ని మనము మెథడ్ అంటున్నాము. మెథడ్ డీల్స్ హౌ టు టీచ్. Method deals how to teach orderly presentation of the subject material or language material. సబ్జెక్ట్ మనం ఆర్డర్ గా ఎలా ప్రజెంట్ చేయాలో ప్లాన్ చేసుకునేదే మెథడ్ అవుతుంది. అంటే మనం సబ్జెక్ట్ ఎలా బోధించాలో చెప్పేది మెథడ్ అయితే, ఎలా నేర్చుకోవాలో చెప్పేదే అప్రోచ్. హౌ టు లెర్న్ డీల్స్ అప్రోచ్, హౌ టు టీచ్ డీల్స్ మెథడ్. ఓకేనా ఎలా బోధించాలో చెప్పేది మెథడ్. మెథడ్ డిపెండ్స్ ఆన్ 4 principles. What are they? Selection, gradation, presentation. Here also selection, gradation, presentation. Additionally entered here repetition. మన గురుకులాల్లో అడిగాడండి, తెలంగాణ గురుకులాల్లో విచ్ ఈస్ ద స్పెసిఫిక్ ప్రిన్సిపల్ టు ద మెథడ్. మెథడ్ ఉండే స్పెసిఫిక్ ప్రిన్సిపల్ ఏదంటే రిపిటేషన్. కామన్ ప్రిన్సిపల్స్ ఏవేవంటే సెలెక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్. స్పెసిఫిక్ ప్రిన్సిపల్ ఏదంటే మెథడ్. అవునా మెథడ్ మీద బిట్ అడిగాడు. డాష్ ఈజ్ ఏ ఓవరాల్ ప్లాన్ ఫర్ ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ మెటీరియల్ అని బిట్ ఎప్పుడు అడిగాడంటే 21/2/18 ఎప్పుడు అడిగాడు. ఎప్పుడు అడిగాడు? 21/2/18 అంటే ఫిబ్రవరి 21లో 2018లో బిట్ అడిగాడు. అప్రోచ్ లో బిట్ అడిగాడు, యాడ్వర్డ్ యాంథల్ మీద బిట్ అడిగాడు, ఇక్కడ మెథడ్ మీద బిట్ అడిగాడు. అవునా నెక్స్ట్ గోయింగ్ టు డిస్కస్ టెక్నిక్. Technique is a device, particular tick. It is a stratagem. Avuna, what is my stratagem here? The unit number 5 approaches methods and deals to presentation through comprehension table. It is my strategy. అవునా టోటల్ యూనిట్ ని కాంప్రహెన్షన్ టేబుల్ ని ప్రెజెంట్ చేస్తున్నా, అదే నా యొక్క స్ట్రాటజీ. అవునా ఈ స్ట్రాటజీ వల్ల విషయాన్ని నువ్వు తొందరగా అర్థం చేసుకుంటావు, చేసుకోలేవా? ఎస్ యూ కెన్ గెట్ వెరీ ఎర్లీ. అవునా ఎర్లీగా నువ్వు విషయాన్ని గెట్ చేసుకుంటావు. ఓకేనా ఇక్కడ నేను ఈ టెక్నిక్ ని ఎక్కడ ఫాలో అవుతున్నాను? నా టీచింగ్ లో భాగంగా నేను ఫాలో అవుతున్నాను. ఓకేనా ఎక్కడ? క్లాస్ రూమ్ లో. అంటే టెక్నిక్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలంటే యాక్చువల్లీ టేక్స్ ప్లేస్ ఇన్ క్లాస్ రూమ్. ఇట్ ఈస్ అన్ ఇమిడియట్ ఆబ్జెక్టివ్. ఏదంటే టెక్నిక్ అనేది ఇమిడియట్ తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని క్లాస్ రూమ్ లో తీసుకోవాలి. ఇది మన యొక్క స్ట్రాటజీ, మన యొక్క ట్రిక్, మన యొక్క లాజికల్ డివైస్. ఓకేనా కాబట్టి మన యొక్క మెలకువ లాజిక్ ఏది అంటే టెక్నిక్. దానివల్ల ఫలితం తొందరగా వస్తుంది. ఇప్పుడు మీకు ఫలితం తొందరగా వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి టెక్నిక్ అనేది లాజికల్ డివైస్. యాక్షన్ క్లాస్ రూమ్ లో తీసుకోవాలి. ఇమిడియట్ గా ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి అమ్మా, మెథడ్ ఇస్ డిపెండ్స్ ఆన్ అప్రోచ్, టెక్నిక్ ఇస్ డిపెండ్స్ ఆన్ మెథడ్ అండ్ అప్రోచ్. చూడండి ఇక్కడ మన రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. ఇక్కడ బ్లాకింగ్ తో ఉండేదేమో టెక్నిక్, బ్లూయింగ్ తో ఉండేదేమో మెథడ్, రెడ్డింగ్ తో ఉండేదేమో అప్రోచ్. ఓకేనా అప్రోచ్ ఇస్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్, మెథడ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అప్రోచ్, టెక్నిక్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మెథడ్ అండ్ అప్రోచ్. ఓకేనా ఇక్కడ బిట్ అడిగాడు, విత్ ఇన్ వన్ అప్రోచ్ దేర్ కెన్ బి మెనీ మెథడ్స్. అప్రోచ్ ఒకటైతే మెథడ్స్ ఎన్ని ఉంటాయంటే అనేకం ఉంటాయి. అవునా ఏవి సార్ అనేకం ఉన్నాయి? ఏమేమి ఉన్నాయంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది, డైరెక్ట్ మెథడ్ ఉంది, బైలింగ్వల్ మెథడ్ ఉంది, వెస్ట్ రీడింగ్ మెథడ్ ఉంది. అంటే అప్రోచ్ ఒకటే, దాని భాష నేర్చుకోవడానికి మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 మెథడ్స్ ఉన్నాయి. ఏవేవి అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, వెస్ట్ రీడింగ్ మెథడ్. ఓకేనమ్మా Now already completed approach method and technique. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎడ్వర్డ్ ఏ ఆంథోనీ. లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదంటే అప్రోచ్, షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏదంటే టెక్నిక్. ఓకేనా నెక్స్ట్ ఓవరాల్ ప్లాన్ కలిగి ఉండేది ఏదంటే మెథడ్, కోరిలేటెడ్ అజంప్షన్స్ ఏదంటే అప్రోచ్, ఈ లాజికల్ డివైస్ టెక్నిక్, ఇమిడియట్ ఆబ్జెక్టివ్ విచ్ వన్ యాక్చువల్ టేక్స్ ప్లేస్ ఇన్ అంటే క్లాస్ రూమ్. మెథడ్ ఇస్ డిపెండ్స్ ఆన్ అప్రోచ్, టెక్నిక్ ఇస్ డిపెండ్స్ ఆన్ మెథడ్ అండ్ అప్రోచ్. ఓకేనా ఇక్కడ మన బిట్స్ ఎక్కడ పడ్డాయో మనం ఇక్కడ చూడండి, డేట్స్ తో సహా మీరు మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి మెథడ్స్. హౌ మెనీ మెథడ్స్ ఆర్ దేర్? 4 మెథడ్స్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, వెస్ట్ రీడింగ్ మెథడ్. GTM షార్ట్ ఫామ్ ఇస్ GTM, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్.
గ్రామర్ని ఏం చేయాలి, ట్రాన్స్లేషన్ చేయమల. అవునా, గ్రామర్ ట్రాన్స్లేషన్ చేసే మెథడే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అవునా, ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ చేస్తూ, అంటే ఇది ట్రాన్స్లేషన్ ప్రయారిటీ ఇస్తూ టీచ్ చేయమంటుంది కాబట్టి దీనికి ట్రాన్స్లేషన్ మెథడ్ అని పేరు కూడా వచ్చింది. అవునా, దేర్ ఇస్ నో ట్రాన్స్లేషన్ హియర్. ఇక్కడ ట్రాన్స్లేషన్ వద్దు నాయనా అని చెప్తుంది. ఏ మెథడ్? డైరెక్ట్ మెథడ్. అవునా, బైలింగ్వల్, బై మీన్స్ టూ, లింగ్వల్ మీన్స్ లాంగ్వేజెస్. when we are use two languages in teaching English is also known as bilingual method. It is a method given importance to only reading. That's why it is also known as West reading method, for developed by Michael West. Okay na. Next one, structural approach. Structural approach was introduced during the World War II. బిట్ ఎప్పుడు అడిగారంటే 2017 టెట్లో అడిగాడండి, ఏపీ టెట్లో అడిగాడు. ఓకేనా, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే చార్లెస్ ఫ్రైస్ అండ్ రాబర్ట్ లాడో. ఓకేనా, ఇది మన కమ్యూనికేటివ్ అప్రోచ్, SOS అప్రోచ్. చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎవరు కనుగొనంటే జేవి మైడింగర్. జేవి మైడింగర్ అతను మెయిన్ ఆథరు. ఇక్కడ ఆ మెయిన్ ఆథర్ ఎవరంటే హరాల్డ్ ఈ పామర్. అవునా, ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ పేర్లు అంటే? ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ మ్యూజిక్ ఉంటుందంటే డీజే మ్యూజిక్ ఉంటుంది. అవునా, డీజే వద్దునైనా మాకు ఏం కావాలంటే జీజే కావాలని చెప్పండి. జీ అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, జే అంటే జేవి మైడింగర్. ఓకే ఎస్, జీకే జీజే. ఓకే ఎస్ అంటే ఆల్ అండ్ ఆఫ్, కాల్ ఫోర్, సైడ్ అండ్ స్టుక్కర్. ఓకేనా, జీజే ఓకే ఎస్ అని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, డైరెక్ట్ మెథడ్ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే డైరెక్ట్ గా పామర్ అనే ఒక పర్సన్ కి ఎంత స్పీడ్ ఇచ్చినా షార్ట్ టైం లో లేపేస్తాడు. ఓకేనా, డైరెక్ట్ గా పామర్ అనే పర్సన్ కి ఎంత స్పీడ్ ఇచ్చినా షార్ట్ టైం లో లేపేస్తాడు. డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ మెథడ్. పామర్ అంటే హరాల్డ్ ఈ పామర్. పర్సన్ ఎవరంటే జస్ట్ పర్సన్ హెన్రీ స్వీట్, హెచ్ షార్ప్. ఓకేనా, హెచ్ షార్ప్ అనే అతను ఈ మెథడ్ ని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశాడండి. ఏ మెథడ్ ని చెప్పాలా? డైరెక్ట్ మెథడ్. హూ ఇంట్రొడ్యూస్ డైరెక్ట్ మెథడ్ ఇన్ ఇండియా? హెచ్ షార్ప్. ఓకేనా, very important bit here. Harold E. Palmer was proponent of the direct method. Okay na, ఇది ఇంపార్టెంట్. తెలంగాణ గురుకులాలు అడిగాడు. ఏమడిగాడంటే who is the proponent of the direct method is హరాల్డ్ పామర్ అనే అతను మెథడ్ ని కనుగొన్నాడు. నెక్స్ట్ వన్, బైలింగ్వల్ మెథడ్ వాస్ డెవలప్డ్ బై సిజే డాట్సన్. 19 DS బిట్ అండి. 21/19 ఏపీలో ఎజిటీలో బిట్ అడిగాడు. ఏమడిగాడంటే సిజే డాట్సన్ వాస్ ఫౌండెడ్ ది మెథడ్ 1967. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి బుక్కుల ఆధారంగా 1967 అని చెప్పి ఎక్కడా లేదండి ఈ విషయం. ఇప్పుడు మనకు కొత్తగా రిలీజ్ చేసిన ఏపీ అకాడమీ బుక్ లో మనకు ఈ మ్యాటర్ ఇచ్చాడండి. ఓకేనా, 1967 అనే మ్యాటర్. ఓకేనా, 1967 అని ఇచ్చారు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే సిజే డాట్సన్. 19 DS లో పెట్టండి. గురుకులాలో ఏమడిగాడంటే హూ ఎక్స్పెరిమెంటెడ్ దిస్ మెథడ్? హెచ్ఎల్ఎన్ శాస్త్రి అనే అతను నృపతుంగా స్కూల్ ఇన్ హైదరాబాద్ లో ఈ మెథడ్ ని ఎక్స్పెరిమెంట్ చేశాడండి. ఓకేనా, బైలింగ్వల్ మెథడ్ అంటే ఇద్దరు గుర్తుకు రావాలి. ఎవరెవరు? సిజే డాట్సన్, హెచ్ఎల్ఎన్ శాస్త్రి. సిజే డాట్సన్ ఎవరు? ఫౌండర్. ఓకేనా, ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు? హెచ్ఎల్ఎన్ శాస్త్రి. వెస్ట్ రీడింగ్ మెథడ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? మైకేల్ వెస్ట్. ఎవరమ్మా? మైకేల్ వెస్ట్. నెక్స్ట్, స్ట్రక్చరల్ అప్రోచ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? చార్లెస్ ఫ్రైస్ అండ్ రాబర్ట్ లాడో. ఓకేనా, సిసి ఫ్రైస్ అని కూడా అంటారు. గురుకులాలు అడిగాడండి. సిసి ఫ్రైస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఏమడిగాడంటే స్ట్రక్చరల్ అప్రోచ్ ఒక పక్క, సిసి ఫ్రైస్ అని ఒక పక్కని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చారు. ఓకేనా, డ్యూరింగ్ ద వరల్డ్ వార్ టూ ద స్టూడెంట్స్ హు ఆర్ విజిటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ దే రిక్వైర్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్. డ్యూరింగ్ World War II లో ఏం జరిగిందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అదర్ కంట్రీ స్టూడెంట్స్ గోయింగ్ టు USA ఫర్ they went to USA for higher studies. They require training in English. ఎప్పుడైతే వాళ్ళు డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2 లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికాకి పోవాల్సి వచ్చిందో అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ కావాల్సి వచ్చింది. అవునా, at the situation some linguists are involved to develop a program suitable method to teach and learn English. అలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది మేధావులు ఒక సూటబుల్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడంలో టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఒక మెథడ్ ని ఒక సొల్యూషన్ చూపించే క్రమంలో చార్లెస్ ఫ్రైస్ అండ్ అప్లైడ్ లింగ్విస్ట్, అమెరికన్ లింగ్విస్ట్ ఇంట్రడ్యూస్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ ప్రిన్సిపల్స్ ఇన్ అమెరికా. This leads to structural approach emergently introduced in America. Okay, na structure is the starting point to any language అని చెప్పి structural priorities తో వచ్చినటువంటి మెథడ్ structural approach ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే చార్లెస్ ఫ్రైస్. ఎక్కడంటే అమెరికాలో. ఎప్పుడు వచ్చిందంటే డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2. ఓకేనా, ఏపీ టెట్ లో ఏమడిగాడంటే హూ ఇంట్రడ్యూస్ ద స్ట్రక్చరల్ అప్రోచ్ అని అడిగాడు. ఎవరమ్మా? చార్లెస్ ఫ్రైస్ అనే అతను స్ట్రక్చరల్ అప్రోచ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు బిట్ అడిగాడంటే 14/8/22 ఆఫ్టర్నూన్ ఏపీ టెట్ లో అడిగాడు. మార్నింగ్ ఏపీ టెట్ లో బిట్ అండి 14/8/22. ఏమడిగాడంటే హూ ఇంట్రొడ్యూస్ ద స్ట్రక్చరల్ అప్రోచ్? చార్లెస్ ఫ్రైస్ అనే అతను స్ట్రక్చరల్ అప్రోచ్ ఇంట్రొడ్యూస్ చేశాడు. కమ్యూనికేట్ అప్రోచ్ ఎవరో డెవలప్ చేశారంటే హైమ్స్ అండ్ నోమ్ చామ్స్కీ. SOS అప్రోచ్ డెవలప్ చేసిందంటే ఏఎస్ ఆర్న్బీ.
ఓకేనా. ఇలా మనకు స్పెసిఫిక్ గా ఎవరు ఆథర్స్ ఏమి, అదర్ నేమ్స్ ఏమి, టైం ఏమి, మదర్ టంగ్ ఏమి, స్కిల్స్ ఏమి, యూనిట్ ఏమి, ప్రయారిటీ ఏమి, ట్రాన్స్లేషన్ ఆఫ్ గ్రామర్ ఏమి, టీఎల్ఎం ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండకూడదు, అవునా, వాటికి ఏ పేర్లు ఉన్నాయి, దేని ఫస్ట్ మెథడ్ అంటారు, దేని కాంబినేషన్ మెథడ్, దేని ట్రెడిషనల్ మెథడ్, దేని రిఫార్మ్ మెథడ్ అంటారు, దేని కాంబినేషన్ మెథడ్ అంటారు, న్యూ రీడింగ్ మెథడ్ అని దేని అంటారు, కాంపిటెన్స్ కి పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఇలా ప్రతి విషయాన్ని మనము ఇక్కడ చూడండి. ఏది మదర్ టంగ్ ప్రయారిటీ ఇస్తుంది, ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ట్రాన్స్లేషన్ ఆఫ్ గ్రామర్ టు వేర్ మదర్ టంగ్, చైల్డ్స్ మదర్ టంగ్. అంటే విద్యార్థి యొక్క మాతృభాషలోకి గ్రామర్ ట్రాన్స్లేషన్ చేసే మెథడే కాబట్టి దీన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ మెథడ్ ఏమంటున్నాడు, డైరెక్ట్ మెథడ్ అంటారు. అంటే దేర్ ఇస్ నో ట్రాన్స్లేషన్, వీళ్ళిద్దరు శత్రువులు అండి. ఎవరెవరు, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ పక్క శత్రువులు. వీడు అవునంటే వీడు కాదంటాడు. వీడు ట్రాన్స్లేషన్ చేయమంటున్నాడు కాబట్టి వీడేమంటాడు, డిస్కార్డ్ అంటాడు, బ్యాన్ అంటాడు, పనిష్మెంట్ అంటాడు, ఇన్హాబిషన్ అంటాడు. ఓకేనా. డిస్కార్డ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అని మొన్న మనం టెట్ లో అడిగాడు. విచ్ ఈస్ ద మెథడ్ డిస్కార్డ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అని అడిగాడు. ఎప్పుడు 21/8/22 ఆఫ్టర్నూన్ ఏపీ టెట్ లో అడిగాడు. 21/8/22 ఆఫ్టర్నూన్ టెట్ లో పెట్టి అడిగాడు. విచ్ ఈస్ ద మెథడ్ డిస్కార్డ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అని. అవునా, ఏ మెథడ్ అమ్మా, డైరెక్ట్ మెథడ్. ఇంకో బిట్ ఏమడిగాడు, విచ్ ఇస్ ద మెథడ్ ఇన్హాబిషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్. ఇది తెలంగాణ పీజీటీలో అడిగాడు. విచ్ ఇస్ ద మెథడ్ ఇన్హాబిషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అని తెలంగాణ పీజీటీలో అడిగాడు. అవునా. 19 DS లో ఏమడిగాడు అంటే బ్యాన్ అండ్ పనిష్మెంట్. ఏ మెథడ్ మాతృభాషను రద్దు చేస్తుంది, అవునా. కాన్సెప్ట్ ఒకటే, మాతృభాషను ఎగ్గొట్టే మెథడ్ ఏది, మాతృభాషను రద్దు చేసే మెథడ్ ఏది, మాతృభాషను వ్యతిరేకించే మెథడ్ ఏది అంటే కాన్సెప్ట్ ని వివిధ డిఫరెంట్ వొకాబులరీలో మనం టెస్ట్ చేస్తున్నాడు. మన లెవెల్స్ వొకాబులరీ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకే ఈ మధ్య లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం స్కోర్ చేయాలంటే వొకాబులరీ మీద కాంపిటెన్సీ ఉంటేనే మనము సక్సెస్ అవుతాం. ఎందుకంటే చూడండి, కాన్సెప్ట్ ని డిఫరెంట్ ప్యాటర్న్ లో అడుగుతున్నాడు. ఒక చోట ఏమో డిస్కార్డ్ అంటున్నాడు, ఇంకో చోట ఏమో ఇన్హాబిషన్ అంటున్నాడు, ఇంకో చోట ఏమో బ్యాన్ అండ్ పనిష్మెంట్ అంటున్నాడు. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఆన్సర్ చేయాలంటే మనకు వొకాబులరీ మీద ఐడియా ఉండాలి. ఓకేనా. కాన్సెప్ట్ ఒకటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదర్ నేమ్స్ మీద చూడండి. ఫస్ట్ మెథడ్ అండ్ ఓల్డెస్ట్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, క్లాసికల్ మెథడ్ అంటారు, దీన్ని న్యాచురల్ అంటారు, రిఫార్మ్ మెథడ్, దీని కాంబినేషన్ అంటారు, దీన్ని న్యూ రీడింగ్ మెథడ్ అంటారు. విచ్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకేనా. విచ్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ అని మొన్న జరిగినటువంటి ఆగస్టు 9, 2022 స్కూల్ అసిస్టెంట్ కి అడిగాడు. విచ్ ఇస్ ద ఫస్ట్ మెథడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అవునా. ఏపీ టెట్ లో విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మెథడ్ అని అడిగాడు. ఏపీ టెట్ లో విచ్ ఇస్ ద, ఎప్పుడు అడిగాడు అంటే 16/8/22 మార్నింగ్, 16 ఆగస్టు 22 మార్నింగ్ అడిగాడు. విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ఇలా ప్రతి విషయాన్ని మీకు డైరెక్ట్ గా ఏ డేట్ లో అడిగాడు, ఎప్పుడు అడిగాడు, గురుకులలో అడిగాడా, టెట్ లో అడిగాడా, డిఎస్సి లో అడిగాడా, టిసిటీ లో అడిగాడా, ఇలా ప్రతి కాన్సెప్ట్ నేను బ్రీఫ్ గా నేను నా యాప్ లో బ్రీఫ్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది. ఏది యాప్ సార్ అంటే సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ అనే యాప్ ను ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే అక్కడ క్లాసెస్ టాపిక్ వైజ్ క్లాసెస్ నీట్ గా ప్రజెంట్ చేస్తూ ఎక్కడ పెట్టి అడిగాడు, ఎలా అడుగుతున్నాడు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, గురుకుల పేపర్స్ కానీ న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రెజెంటేషన్ తో, న్యూ టెక్స్ట్ బుక్స్ తో మనము ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ తో చూడండి. ఇది గురుకుల పీజీటీ పేపర్, ఇది గురుకుల టీజీటీ పేపర్. అవునా. ఇలా గురుకుల స్థాయిలో మనము మీకు బిట్స్ క్లియర్ గా ప్రెజెంటేషన్ చేసుకుంటే, ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఇది ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఇది ఎందుకు ఆన్సర్ కాదు, ఇలా మనము డిఫరెంట్ ప్యాటర్న్ లో మనం ప్రెజెంట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ మెథడాలజీని లాజిక్ గా మీకు అందిస్తున్నాను. కాబట్టి నేను సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ అనే యాప్ లోగోను ప్రిపేర్ చేసుకున్నాను. ఓకేనా. ఆ యాప్ సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ అనే యాప్ నువ్వు ఎక్కడ చూడొచ్చు అంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ అనే లోగోతో 2022 అప్డేట్ వర్షన్ తో మీకు యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే నా క్లాసెస్ మీరు లాజిక్ గా పట్టుకొని విషయాన్ని గ్రహించి మార్కులు మీరు మిస్ కాకుండా ఎగ్జామినేషన్ లో ముందంజలో ఉండడానికి నా వంతు ప్రయత్నంగా లాజిక్ గా మీకు ప్రజెంట్ చేయగలుగుతాను. కాబట్టి నా యాప్ కి నేను సతీష్ ఇంగ్లీష్ మెథడాలజీ లాజిక్స్ అని పేరు పెట్టానండి. ఓకేనా. ఆ లాజిక్స్ ని కాంపరేషన్ టేబుల్ లో ఈ విధంగా మీకు క్లారిటీగా నా యాప్ లో క్లారిటీగా 1 అవర్ పట్టిందండి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. 1 అవర్ లో మీకు మార్క్ అంటే మీకు ఇంకేం కావాలి, 1 అవర్ లో చాప్టర్ కాంపరేషన్ అయిపోతుందంటే మీకు అంతకన్నా ఏం కావాలి. అందుకని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ నీట్ గా వింటే మీకు ఎక్కడికి మార్కులు పోవండి. ఓకేనా. ఐ ప్రామిస్ టు యూ, ఐ హెల్ప్ టు యూ. ఓకేనా. I am in front of you. Don't worry about that. English methodology difficulty subject. No, it is difficulty subject because I am here. You don't worry about that. Okay, na? I will provide very clarity and patient in my subject. Okay. Thank you for giving this opportunity to me.